బెనిఫిట్స్ అని ఉన్న వాళ్ళు పర్చేజర్స్ అయిపోయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీసీల అభ్యున్నతే ప్రజాప్రభుత్వ లక్ష్యమని దర్పల్లి మండల కాంగ్రెస్ నాయకుడు ఆర్మూర్ చిన్నబలరాజు అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ఆమోదం పొందడం చారిత్రాత్మకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా మండల కాంగ్రెస్ నాయకులు అభ్యర్థించారు. బీసీలకు మద్దతుగా కాంగ్రెస్ ఉందని చెప్పడాన్ని రిజర్వేషన్ పెంచడం నిదర్శనమని పేర్కొన్నారు. బీసీలకు అండగా ఎప్పుడు నించేదే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వమే కులగణన సర్వే చేసిందని చెప్పారు. సర్వే వివరాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం సంతోషకరంగా ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిందని ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి వదలకుండా బట్టి విక్రమార్క గారు కానీ మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా భూపతిరెడ్డి గారు కానీ వీళ్ళంతా ఏకతాటిగా ఉండి నిన్నటి రోజు అసెంబ్లీలో బీసీలకు 42% ప్రకటించారంటే వారికి మా బీసీలంతా తరఫున కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మరి ఎస్సీ వర్గీకరణ నామమాత్రంగా ఉండే దాన్ని కూడా నిన్నటి రోజు డిక్లేర్ చేసినందుకు వారి తరఫున కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% ప్రకటించినందుకు మరియు ఎస్సీ వర్గీకరణను కూడా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి బీసీల తరఫున మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంలో విద్య అంతంత మాత్రమే ఉంటే ఆయన ఒక విద్యావేత్త ప్రధానమంత్రి, తక్కువ వయసులో యువకుడు ప్రధానమంత్రి అయిన సందర్భంలో మా దేశంలో విద్యాపరంగా వెనుకబడి ఉన్నామని చెప్పి జిల్లాకు ఒక జవహర్ నవోదయ స్కూళ్లను ఏర్పాటు చేసి దాంట్లో ప్రవేశాలకు గ్రామీణ స్థాయిలో చదువుకున్న పిల్లలకు మాత్రమే అవకాశం కల్పించి 6th to ఇంటర్ వరకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మెరుగైన విద్యను అందించి ఈరోజు దేశవ్యాప్తంగా ఎందరో ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారంటే జవహర్ నవోదయ విద్యాలయ కారణం.